నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో ప్రముఖులపై ఈడీ ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులను విచారించిన ఈడీ మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కు నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కు సంబంధించి విచారణ జరపనుంది. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో ప్రముఖులపై ఈడీ ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులను విచారించిన ఈడీ మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కు నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కు సంబంధించి విచారణ జరపనుంది. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఇప్పటికే పలువురు ప్రముఖులకు సమన్లు జారీ చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఈడీ కేసు విచారిస్తా ఉంది. ఏం చెప్తున్నారు, ఏంటి వివరాలు? నవీన్, నిషేధిత బెట్టింగ్ యాప్ లో ప్రచారం చేసిన వ్యవహారంలో ప్రముఖులపై ఈడీ ఉక్కుపాదం మోపుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులను ఇప్పటికే ఈడీ విచారించింది. అయితే మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ సైతం కూడా తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సంబంధించిన అంశంలో విచారణ కూడా జరపబోతుంది. ఆయనను విచారణకు రావాల్సింది కూడా ఈడీ ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తాజాగా చట్ట వ్యతిరేక బెట్టింగ్ యాప్ల కోసం ప్రచారం చేస్తున్న ఉదంతంలో మాజీ భారతీయ క్రికెటర్ సురేష్ రైనా సైతం కూడా ఇటీవల ఈడీ విచారించడం జరిగింది. సుదీర్ఘంగా ఆయనను 8 గంటల పాటు నాటి సందర్భంలో ఆయన విచారించిన అనేక ప్రశ్నల వర్షం కూడా కురిపించింది. గత విచారణ సందర్భంగా ఆయన ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి వచ్చి దాదాపు 8 గంటల పాటు విచారణ ఎదుర్కొన్నారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం పిఎంఎల్ఏ యాక్ట్ కింద సురేష్ రైనా వాంగ్మూలాన్ని సైతం కూడా నాటి సందర్భంలో రికార్డ్ చేయడం జరిగింది. ఇక క్రీడా సంబంధిత బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఫన్ గిట్టా కోసం రైనా ప్రమోట్ చేశారని ఈడీ గతంలో ఆయనను గతంలో విచారణ జరిపింది. తాజాగా ఈ రోజు మరోసారి వరుసగా కూడా అందరికి కూడా అంటే క్రికెటర్లు కావచ్చు, శిఖర్ ధావన్ కావచ్చు, అదేవిధంగా సురేష్ రైనా కావచ్చు, పలువురు బాలీవుడ్ టాలీవుడ్ ప్రముఖులు సైతం కూడా ఇప్పటికే ఈడీ ఇటీవల అనేక మందికి కూడా నోటీసులు ఇచ్చి వరుస విచారణ జరుపుతుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూడా అనేక బెట్టింగ్ యాప్లను సైతం కూడా పూర్తిగా కూడా తీసివేస్తూ వాటిపైన ఉక్కుపాదం కూడా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో తాజాగా ఒక్కొక్కరికి నోటీసులు ఇచ్చి వారిని విచారిస్తున్నారు. అనేక కోట్ల రూపాయల లాభం పొందుతూ వాటికి బెట్టింగ్ ప్రమోషన్ చేస్తూ అనేక మంది జీవితాలతో తెల్లగాట మారుతున్న కోణంలో ఇప్పటికే ఈడీ అనేక సందర్భాల్లో కూడా విచారణ కొనసాగించింది. తాజాగా శిఖర్ ధావన్ సైతం కూడా అదే కోణంలో ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఆయన కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా జరుగుతున్న పరిణామాలు తాజాగా బాలీవుడ్ కావచ్చు, టాలీవుడ్ లో కావచ్చు, అదే విధంగా క్రికెట్ కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వివిధ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ప్రమోట్ చేస్తే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో పాటు అటు స్వాతంత్ర దర్యాప్తు సంస్థలు కూడా అదే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నాయి. నవీన్, థ్యాంక్ యూ సతీష్.